Hello everyone, welcome back to our channel TSGNM 2024 సంబంధించి టోటల్గా కాలేజ్ లిస్ట్ అయితే చూడబోతా ఉన్నాను అనమాట. మరి గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి తెలంగాణ లోపల, అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి తెలంగాణ లోపల జిఎన్ఎం సంబంధించి కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చూడబోతా ఉన్నాం. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, అదే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయడం వల్ల మీలాంటి ఫ్రెండ్స్ కూడా రీచ్ అవుతుంది. అదేవిధంగా మీ వీడియో లైక్ చేయడం వల్ల నాకు ఇక్కడ మోటివేట్ అయ్యి జిఎన్ఎం సంబంధించి స్టెప్ బై స్టెప్ మంచి మంచి వివరాలు మీకు ఇక్కడ అందిస్తూ ఉంటాను. ఓకే, ఇక్కడ మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్నానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ తెలుసుకుందాం, తర్వాత ప్రైవేట్ కాలేజ్ అని ఉన్నాయని కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వీడైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్వర్ చూడండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చెప్పాను, అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుందని కూడా స్టెప్ బై స్టెప్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం వీడియోలోనే క్లారిటీగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గౌట్ కాలేజెస్ అనమాట. చూడండి, నేమ్ ఆఫ్ ద గౌట్ జనరల్ హాస్పిటల్ ఫర్ ది స్కూల్ ఆఫ్ నర్సింగ్ అటాచ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు టోటల్గా 6 కాలేజెస్ ఉన్నాయి. టోటల్గా సీట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. చూడండి, ఏదైతే ఫస్ట్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హైదరాబాద్ అనమాట. టోటల్గా మనకి ఇక్కడ 60+ సీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ ఆఫ్ నర్సింగ్ గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్. అదేవిధంగా థర్డ్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ నర్సింగ్ చూడండి ఎంజిఎం హాస్పిటల్ వరంగల్, స్కూల్ ఆఫ్ నర్సింగ్ గౌట్ ఏరియా హాస్పిటల్ బోధన్ నిజామాబాద్ డిస్టిక్. అదేవిధంగా ఫిఫ్త్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ నర్సింగ్ గౌట్ జనరల్ హాస్పిటల్ కరీంనగర్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి స్కూల్ ఆఫ్ నర్సింగ్ గౌట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ అనమాట. ఓకే, ఇక మనకు ఏదైతే నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి కదా చెక్అవుట్ చేయండి. ఓకే, అదేవిధంగా మన ఇక్కడ వచ్చేసి ఏదైతే మరి ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఏదైతే మనకు లీస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వైజ్ స్కూల్స్ ఆఫ్ నర్సింగ్ ఇన్ తెలంగాణ స్టేట్ ఇక్కడ మనకు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా ఇంటేక్ కెపాసిటీ ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఇక స్టెప్ బై స్టెప్ అనమాట. మన తెలంగాణ లోపల ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఆ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వైజ్గా మరి ఎన్ని కాలేజెస్ ఉన్నాయని కూడా స్టెప్ బై స్టెప్ ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అదేవిధంగా మరి మీ డిస్ట్రిక్ట్లో మీరు ఖచ్చితంగా యొక్క ఏదైతే జీఎన్ఎం చేయాలనుకున్న వారైతే వెంటనే యొక్క వీడియో అనేది ఇక్కడ చూపిస్తాను కదా, స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఈ ఫొటోస్ అన్నిటి కూడా, లేదంటే ఒక బుక్ పైన అయితే రాసుకోండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఏదైతే వరంగల్ అర్బన్ వచ్చేసి ఫస్ట్ కాలేజ్ జయ స్కూల్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ వరంగల్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి సీట్స్ వచ్చేసి 60 సీట్స్ ఉంటాయన్నమాట. అదేవిధంగా ఎంజిఎం హాస్పిటల్ వరంగల్ వచ్చేసింది. అదేవిధంగా రోహిణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ వరంగల్ వచ్చేసింది. అదేవిధంగా సెయింట్ యానస్ హాస్పిటల్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకి ఏదైతే ఫాతిమా నగర్ ఇక్కడ కాజీపేట్ వరంగల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ సీట్స్ ఉన్నాయి కదా, 50 సీట్స్ అయితే ఉంటాయన్నమాట. స్టెప్ బై స్టెప్ చెక్అవుట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ యాపిల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అన్నమాట. ఇదైతే పోచమ్మ మైదాన్ ఇక్కడ వచ్చి ఇవ్వడం జరిగింది. మట్వాడ వరంగల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది, చెక్అవుట్ చేయండి. అదేవిధంగా ఏదైతే మైత్రి స్కూల్ ఆఫ్ నర్సింగ్ వరంగల్ అనమాట. ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే వీడియో లెంత్ అయితే లాంగ్ అవుతుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ ఏదైతే డిస్ట్రిక్ట్ వైజ్ మీకు చూపిస్తాను అనమాట. మీరైతే మరి ఏ డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ మీరు ఆ డిస్ట్రిక్ట్లో చేయాలనుకుంటారు కదా, మీ కాలేజ్ మీ డిస్ట్రిక్ట్ వైజ్గా మీ యొక్క ఆ కాలేజ్ నేమ్స్ అయితే నోట్ అవుట్ చేసుకోండి గైస్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ఖమ్మం అనమాట. ఖమ్మంలో చూడండి అయితే మమతా స్కూల్ ఆఫ్ నర్సింగ్ అనమాట. ఓకే, మమతా స్కూల్ ఆఫ్ నర్సింగ్. చూడండి, నెక్స్ట్ పులిపట్టి ప్రసాద్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, తర్వాత వచ్చి భద్రాద్రి కొత్తగూడెం అంటే ఈ యొక్క నేమ్స్ అయితే నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన క్లారిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది కరీంనగర్ అనమాట. కరీంనగర్లో సంబంధించి సంతోష్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకు విద్యానగర్ కరీంనగర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవి సీట్స్ అనమాట, ఇవి కాలేజ్ నేమ్స్ అనమాట. ఓకే, అదేవిధంగా ఓకే, నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ అయిపోయిన తర్వాత పెద్దపల్లి అనమాట. పెద్దపల్లి వచ్చేసి ఇదైతే రేష్మా స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఒకటే ఉందన్నమాట. టోటల్గా 45 సీట్స్ అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది. అదేవిధంగా నిర్మల్లో వచ్చేసి నాగార్జున స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఒకటే కాలేజ్ ఉండడం జరిగింది. ఇదైతే 60 సీట్స్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మంచిర్యాల అనమాట. మంచిర్యాలలో వచ్చేసి టోటల్గా ఇక్కడ ప్రభా స్కూల్ ఆఫ్ నర్సింగ్ మంచిర్యాల 60 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా లక్ష్మీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి 30 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి దీప్తి స్కూల్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి 30 సీట్స్ ఉంటాయి. స్టూడెంట్స్కి ఇంకో ఓపెన్ ఉంటుంది అన్నమాట. లైక్ ఏ విధంగా అంటే అన్న మేము హైదరాబాద్లో చేయాలనుకుంటున్నాం జిఎన్ఎం అనే వారికి కూడా ఇక్కడ హైదరాబాద్ సంబంధించి కాలేజ్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి, ఇదైతే జేఎంజే కాలేజ్ ఆఫ్ ఇక్కడ మనకు నర్సింగ్ ఉంది, సనత్ నగర్ హైదరాబాద్ 45 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రీతి స్కూల్ ఆఫ్ నర్సింగ్. అదేవిధంగా ఇక్కడ మనకు ఏదైతే విత్ అడ్రస్ కూడా ఉంది గైస్, ఇక్కడ విత్ అడ్రస్ కూడా మనకు ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు, చెక్అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్ జయ స్కూల్ ఆఫ్ నర్సింగ్. ఓకే, అదేవిధంగా స్కూల్
స్కూల్ ఆఫ్ నర్సింగ్ విజయ్ మేరీ హాస్పిటల్ ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మదర్ కృష్ణ బాయ్ స్కూల్ ఇక్కడ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది, చెక్అవుట్ చేయండి. ఓకే, అదేవిధంగా అపోలో హాస్పిటల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ జూబ్లీస్ హైదరాబాద్ అన్నమాట. అదేవిధంగా స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఆంధ్ర మహిళా సభని ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హైదరాబాద్ అన్నమాట. తర్వాత ఓవైసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది, కంచర్ బేగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అర్చన స్కూల్ ఆఫ్ నర్సింగ్ బంజారీల్స్ అనమాట. మీరు చెక్అవుట్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోలు ఎంత అవుతుంది, ఇంకా డిస్ట్రిక్ట్ చాలా ఉన్నాయి కాబట్టి మీరైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, స్టెప్ బై స్టెప్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి అనమాట. రంగారెడ్డి అనగానే హైదరాబాద్ లోపలనే ఉంటుంది కాబట్టి మరి ఇక యశోద స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ఉండడం జరిగింది. అదేవిధంగా మా భాగ్యన్ నగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఉంది, అదేవిధంగా కస్తూరి స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఉంది, అదేవిధంగా జస్వాంత్, భారతి, కామినేని, మమత, స్వప్న, అంకిత్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అన్నీ కూడా మనకు ఉండడం జరిగింది. షాదన్, అదేవిధంగా గౌతమి, అదేవిధంగా మస్తున్నాయి అన్నమాట కాలేజెస్. మీరు ఇక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లారిటీగా మీకు అయితే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి అనమాట. మేడ్చల్ మల్కాజ్గిరి అనగానే దాదాపు హైదరాబాద్ సిటీలోనే ఇక్కడ లొకేట్ అవుతుంది కాబట్టి మీరు చెక్అవుట్ చేసుకోండి అనమాట. లైక్ ఏ విధంగా ఉంటుంది మరి ఒక అప్లికేషన్ ప్రాసెస్ అని కూడా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోస్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో చెక్అవుట్ చేయండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే గైస్, ఇక్కడ మనము ఒకటే కాలేజీ అప్లై చేయొచ్చు. మరి మీకు ఏ కాలేజ్ ఇష్టం ఉంటుందో చెక్అవుట్ చేసుకోండి. ఓకే, దాన్ని బట్టి మీరైతే అప్లై చేసుకోండి. ఏదైతే చూడండి సిఎంఆర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కండ్లకోయ మేడ్చల్ డిస్టిక్ అనమాట. ఇదైతే చేమకులు మల్లారెడ్డి వారిది అనమాట. నెక్స్ట్ వచ్చి అరుంధతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ గండిమేసమ్మ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ అనమాట. అరుంధతి ఉంటుంది అనమాట MLRIT కాలేజ్లో. అది మనం రీసెంట్గా మనకి ఇక్కడ అది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నగర్ అనమాట. శ్రీ వెంకట సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ఉంటుంది. ఇక్కడ మనకు 60 సీట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జాగృతి స్కూల్, అదేవిధంగా విజయ్, అదేవిధంగా ఇక్కడ ఒక నవోదయ స్కూల్, ఇక్కడ మనకు జ్యోతి స్కూల్ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకెవరైనా వనపర్తి పడినట్టు చూడండి, ఇక్కడ గ్రేస్ స్కూల్ ఆఫ్ ఇక్కడ నర్సింగ్ ఉంది, ఇక్కడ 45 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా నాగకర్నూలు వారికి ఇక్కడ మనకైతే మాతృభూమి స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఉంది అనమాట, 60 సీట్స్. అదేవిధంగా సిద్దిపేట స్టూడెంట్స్ ఉన్నారు చూడండి, అయితే వెంకట సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ అనమాట, చెక్అవుట్ చేసుకోండి. అదేవిధంగా రాజబోయిన వెంకటయ్య మెమోరియల్స్ ఉందన్నమాట కాలేజీ ఇక్కడ నర్సింగ్ వారికి. ఓకే, సిద్దిపేట అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి సంగారెడ్డి అనమాట. సంగారెడ్డి స్టూడెంట్స్ అయితే దేవి స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ అశోక్ నగర్ రామచంద్రపురం దగ్గర ఉంటుంది అనమాట. ఇదైతే మనకి ఇక్కడ మొత్తంగా ఉంటుంది కదా, అక్కడ ఏరియాలో ఉంటుంది. అదేవిధంగా బ్యూలా నర్సింగ్ కాలేజ్ కూడా మనకు సేమ్ ఏరియాలో ఉంటుంది. తర్వాత వచ్చేసి మెయిన్ అనమాట MNR స్కూల్ ఆఫ్ నర్సింగ్ పసులాబాద్ సంగారెడ్డి అనమాట. మనకి ఇక్కడ MNRలో ఉంటుందన్నమాట. ఈ కాలేజ్ కూడా చెక్అవుట్ చేయండి. తర్వాత MH స్కూల్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి అశోక్ నగర్ రామచంద్రపురం సేమ్ అనమాట. ఇదైతే ఆ దేవి కాలేజ్ కావచ్చు, బ్యూలా కాలేజ్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, ఒకటి దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఇదైతే నెక్స్ట్ వచ్చేసి మనకి మిడ్విన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రామచంద్రపురం సేమ్ అనమాట. అదేవిధంగా పైన కాలేజ్లో సేమ్ అనమాట. శ్రీరత్న స్కూల్ ఆఫ్ నర్సింగ్ రామచంద్రపురం నగర్ ఇక్కడ క్లారిటీ అనమాట. ఇవన్నీ కూడా ఒకటే దగ్గర ఉంటాయి అనమాట. ఏదైతే సంగారెడ్డి ఏదైతే కనిపిస్తుందో మనకి MNR తప్ప మిగతా 6 కాలేజీలు మాత్రం ఒక ఏరియాలోనే ఉంటుంది అనమాట, సరౌండింగ్స్లోనే. చెక్అవుట్ చేయండి సంగారెడ్డి స్టూడెంట్స్ ఉన్నట్టయితే. అదేవిధంగా నిజామాబాద్ స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే, నిజామాబాద్ డిస్టిక్ చూసుకున్నట్టయితే ఆ గౌట్ హాస్పిటల్ బోధన్ అనమాట. ఇది గవర్నమెంట్ కాలేజ్ ఉంది, 25 సీట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆలా సరోజనమ్మ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కూడా ఉందన్నమాట, చెక్అవుట్ చేయండి ఇక్కడ మనకు నిజామాబాద్లో. అదేవిధంగా తిరుమల స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ ఏదైతే 60 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా తిరుమల స్కూల్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి ఇక్కడ మనకు ఇది కూడా నిజామాబాద్ ఉంటుంది. ఇక్కడ సాయినగర్, వినయ నగర్ అనే క్లారిటీ ఇవ్వడం జరిగింది, చెక్అవుట్ చేయండి. అదేవిధంగా గౌడ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ వచ్చేసి నిజామాబాద్ అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి నల్గొండ. నెక్స్ట్ వచ్చి నల్గొండ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి బాపూజీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ నల్గొండకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనకు సీట్స్ అయితే మెన్షన్ చేయలేరు. అదేవిధంగా సెయింట్ జోసెఫ్ ఉంది, అదేవిధంగా శ్రీ సాయి స్కూల్ ఆఫ్ ఉంది, అదేవిధంగా కామినేని ఉంది, శ్రీ భావన ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ అన్ని కూడా క్లారిటీ నేను స్క్రీన్ షాట్ తీసుకోండి గైస్. ఓకే, డిస్ట్రిక్ట్ వైజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సూర్యాపేట అనమాట. సూర్యాపేట స్టూడెంట్స్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ మనకు 7 కాలేజెస్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి. చందన స్కూల్ ఆఫ్ నర్సింగ్, నిర్మల స్కూల్ ఆఫ్ నర్సింగ్, వందన స్కూల్ ఆఫ్ నర్సింగ్, అపర్ణ, భవానీ, శ్రీ వెంకటేశ్వర స్కూల్ ఆఫ్ నర్సింగ్, శ్రీ తిరుమల స్కూల్ ఆఫ్ నర్సింగ్, కోదాడ్, సూర్యాపేట అనమాట. ఇక్కడ సీట్స్ ఉన్నాయి, వెంటనే లిస్ట్ అవుట్ కూడా తీసుకోండి. ఎందుకంటే మనం అప్లై చేసే ముందుకే వీడియో చేయాల్సి ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడ వీడియోని కూడా లేట్ కావడం జరిగింది గైస్. ఇక్కడ మీరైతే ఇంకా అప్లికేషన్ చేయడం వారు వీడియో బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ దాదాపుగా ఆ కాలేజెస్ అయితే అయిపోయిందన్నమాట. చూడండి యాదాద్రి భువనగిరి చూసుకున్నట్టయితే మాస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ భువనగిరి ఇవ్వడం జరిగింది. టోటల్గా 30 సీట్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇది గైస్ ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ భావిస్తూ ఉన్నాను ఈ యొక్క కాలేజ్ లిస్ట్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ క్వైరీస్ ఉన్నట్లయితే వెంటనే
కామెంట్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.